కీర్తనలు 40వ కీర్తన దావీదు రాసిన కీర్తన మనం చదువుకున్నాము. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నన్నదగిన వాడు, ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. నీ మహాదయాలుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చివరి మనం కలిసి చదువుకున్నాం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరమంతా ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురు గాక. కీర్తన దేవుడు దీవించాలి.